ఆహారం లేదు, మంచినీరు కూడా రాలేదు. పాపం మాట్లాడలేకపోతుంది. నీ పేరేంటి? మీదే ఊరు? చూడండి, ఇప్పుడు మాట్లాడలేనన్నది మాట్లాడింది. దేవుని స్తోత్రం చెప్పండి. సంతోషంగా ఉంది. పరలోకంలో ఉన్నట్లుంది. పరిశుద్ధాత్మ దేవుడు నన్ను దర్శించాడు. చూసిన దానికంటే ఎక్కువగా దేవుడు ప్రసన్నత అనుభవించాను. కానీ రియల్గా పరిశుద్ధాత్మ దేవుడే కార్యాలు జరిగిస్తున్నాడు. ఇక్కడ ఎటువంటి అబద్ధం లేదండి. నేనైతే రియల్గా చూశాను. నా భార్య బండిలో పడిపోయి ఇన్ఫెక్షన్ 5 సంవత్సరాలు పెట్టి కారింది. ఎన్నో డాక్టర్ దగ్గరికి పోయినాము. నీ భార్యకి బాగా కాదు, మా వల్ల జరగదు అన్నారు. అయ్యగారు చెప్పినారు పేరాయలు పూయండమ్మా అన్నారు. అయ్యగారు చెప్పినట్టు పూసినాం. 3 దినాలు తగ్గిపోయింది. నా ఆరోగ్యం బాగలేక మధ్య లేదు. డాక్టర్లు మా కాదమ్మా జరగదు, ఎత్తుకుని వెళ్ళిపోమ్మా అన్నారు. అమ్మగారు పేరు చేసినా నాకు చెవులో పెట్టింది నా కూతురు. ఆ పేరు చేస్తాన్ని పైకి లేదు తీసుకున్నాను. నేను అసలు పూర్తిగా నడవలేని స్థితిలో ఉండేవాడిని. ఒకరి సహాయం లేకుండా నేను బయటికి నడిచేవాడిని కాదు. డాక్టర్స్ ఏం చెప్పారంటే నీ బ్రెయిన్లో ప్రాబ్లం ఉండడం ద్వారా నువ్వు నడవలేవిగా, నీ జీవితాంతం మందులు వాడాల్సిందే అని చెప్పారు డాక్టర్స్. కానీ ఆ యొక్క భద్రాచలం సారపాక తైలాభిషేకంలో నాకు పూర్తి స్వస్థత వచ్చింది. స్వయంగా నేను నడవగలుగుతున్నాను, స్వయంగా నేను బైక్ కూడా నడవగలుగుతున్నాను. ఇది దేవుని యొక్క కృప. ఈ ఫేక్ అనే మాట వాస్తవం కాదు, ఇది నిజము. దైవ సేవకంలో ఉన్నటువంటి వాక్కు ద్వారా దేవుడు కార్యం చేస్తుండు. దైవ సేవకంలో ఉండి దేవుడు కదులుతుండు. ఇప్పుడు ఎట్లా ఉంది నీకు? నీ శాపముతో నువ్వు చనిపోకు. నీ శాపాన్ని దీవెనకరంగా మార్చుకోవడానికి ఒక అవకాశం ఏంటంటే క్రీస్తు ప్రభు నీ జీవితంలోకి రావాలి, మన జీవితంలోకి. ముందు సిగరెట్ అలవాటు ఉంది. ఆ రోజు నైట్ నేను మీ వాక్యం విన్నాను, మీరు ప్రేయర్ చేశారు. కన్నీటి చేసి నేను ఆటోమేటిక్ కళ్ళు మూసుకున్నాను. ఆటోమేటిక్గా దేవుడు నా మీదకి వచ్చాడు. నాకు కళ్ళం నీళ్ళు చేసి ఆ రోజు నుంచి ఇంతవరకు మందు కానీ సిగరెట్ కానీ మొత్తం అయిపోయింది. సంవత్సరాల నుంచి నడవలేని బాబు ఎన్నో హాస్పిటల్ చుట్టూ తిరిగారు, కానీ ఎక్కడికి వెళ్ళినా కూడా కుమారుడు నడవలేదండి. వారికి ఆపరేషన్ చేశారు కానీ అయినా నడవలేదండి. దైవ సేవకులతో ప్రార్థించారు. అటు ఇటు కూడా ఇప్పుడు ఎంతో చక్కగా నడుస్తున్నాడు. ఇక్కడికి వచ్చిన తర్వాత మీరు కార్యం చూస్తారు, అంతే. కార్యం జరిగిద్ది అంతే. ఇక్కడ ఫేక్ అనేది ఏం లేదు.